బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీ అందరూ కూడా? మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము. మన ధ్యానాంశములో మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్న అంశముగా యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వారు ఎవరు అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో నిన్నటి వరకు కూడా కొన్ని అంశాలు ధ్యానం చేశాం. ఈరోజు 4వ వచనాన్ని ధ్యానంలోనికి తీసుకుందాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ప్రియులరా, దేవుని గుడారములో దేవుని మందిరములో నివాసము చేయగలిగిన వానిని గురించి ప్రస్తావించబడుతున్న ఈ శీర్షికలో ఈనాటి మన ధ్యానము కొరకు మనము తీసుకున్న అంశము, నాడు భక్తుడు తెలియచేసిన పదము, ఎవరైతే దేవుని యొక్క నివాసములో ఉండదగిన వాడై ఉన్నాడో వానిలో ఉండవలసిన స్వభావం ఏమిటి అని అంటే, వాని దృష్టికి నీచుడు అసహ్యుడైన వానిగా ఉండవలసిన వాడై ఉన్నాడు. అసలు నీచుడు అనంటే ఎవరు? నీచుని గురించిన స్వభావ స్థితులు ఏమన్నా ఉన్నాయా? ఎవరిని నీచులుగా భావిస్తూ ఉన్నారు అనడానికి ఫిలిప్పీ సంఘమునకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో పౌలు అపోస్తలులు మాట్లాడుతూ అంటూ ఉన్నారు, పాపాన్ని గర్వముగా ఎంచుకున్న వారికి లేదా పాపమును గొప్పగా ఎంచుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని అసహ్యులుగా పోల్చుచూ ఉన్నాడు. నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రియులరా మనము పరసంబంధులమై ఉన్నప్పుడు, మన పౌరస్థితి పరసంబంధమైనదై ఉన్నప్పుడు, లోకములో ఏటి బట్టి అయితే మనము బాధపడాలో, ఏవి అయితే మనలో ఇంకను జయించలేని లక్షణములుగా కనబడుతూ ఉన్నవో, ఏవి ఇంకను దేవుని ఆత్మీయతలో ఎదగనీయకోకుండా మనకు అడ్డుపడుతూ ఉన్నాయో, ఆత్మీయతలో, ఆత్మీయ అనుభవములో, దైవ ప్రత్యక్షతలో మనకు దూరముగా మారుతూ ఉన్న విషయములు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి సిగ్గుపడవలసిన మనము, బాధపడవలసిన మనము, దానిని బట్టి
మన బ్రతుకులో పశ్చాత్తాపపడవలసిన మనము వాటినే గొప్పగా భావిస్తూ ఉన్నాము అంటే నీచులుగా పరిగణింపబడుతూ ఉన్నాం. నీ పాపమే నీకు గొప్పగా కనబడుతూ ఉంటే, నీ ఆత్మీయ ద్రోహమే నీకు గొప్పగా కనబడుతూ ఉంటే నువ్వు నీచునిగా పోల్చబడుతూ ఉన్నావు. రెండవ విషయముగా గమనిస్తే న్యాయాన్ని వక్రీకరించేవారు, నీతిని వక్రీకరించేవారు, సరి అయిన స్థితులను వక్రీకరించేవారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనములో చూడగలుగుతూ ఉన్నాం. నీతిని వక్రీకరించే జనాంగం, వీరు నీచులుగా పరిగణింపబడుతూ ఉన్నారు. తెస్సలోనియ సంఘమునకు రాస్తూ పౌలపోస్తులు మొదటి పత్రికలో కూడా ఒక మాటను చెప్తూ ఉన్నారు. నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. క్షమించండి, 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ ఉంది: ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రియులరా, శిక్షావిధి కలుగుటకు వీరి అభిలాష దేని యందు ఉంది అని అంటే దుర్నీతి యందు అభిలాష ఉంది. వీరికి నీచుల అభిలాష దుర్నీతి యందు ఉంది. నీచులు దుర్నీతి యందు ఆశతో వెంపర్లాడుతూ ఉన్నారు. గమనించండి, ఈరోజు కొన్ని సంఘటనలు లోకములో చూస్తున్నాం. నీచపు స్వభావము కలిగిన ఈ అనుభవాలు, లోకపు పోకడలను, లోకపు స్థితులను ఆశించి వెంపర్లాడుతున్న పరిస్థితిలో, వెంబడించుచున్న పరిస్థితిలో ఉన్న నేటి పరిస్థితులను మనం అనుభవిస్తూ కనపడుతూ మన కనుల ఎదుట సాక్షార్థాలుగా మనకు చాలా ఉన్నాయి. సంఘము దేనికి వ్యతిరేకముగా ఉండాలో, సంఘము దేనిని ఆహ్వానించకూడదో, సంఘము దేని యందు అతిశయించకూడదో, ఈరోజు వాటి యందు అతిశయించే లక్షణాలు సంఘమునకు అనగా విశ్వాస బృందమునకు ఎక్కువైపోయాయి. మనకు అతిశయము క్రీస్తు ఉన్నారు. క్రీస్తుని బట్టే మనం అతిశయించవలసిన వారమై ఉండగా క్రీస్తు కాక వేరు విషయాలకు మనకు అతిశయాలుగా ఈ రోజు కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటికీ దూరముగా ఉండవలసిన ఇవి నీచుని యొక్క స్వభావాలు. పాపమును లేక నీచ స్థితిని బట్టి గర్వించడం, అది గొప్పగా భావించడం, నీతిని వక్రీకరించడం, చెడు యందు ఆనందించడం, పాపమును ప్రోత్సహించడం, ఇవి నీచుడి స్వభావాలు. అయితే అటువంటి స్వభావాలు కలిగిన సందర్భాలు మన కనెదుట కనబడుతూ ఉన్నప్పుడు వాటిని మనము అసహించుకోవాలి తప్ప మన స్వలాభముల కోసం, మా స్వనఘనత కోసం, మనకు కావలసిన లబ్ధి కోసం వాటిని ప్రోత్సహించే వారిగా మనం ఉండకూడదు. ఒకవేళ ప్రోత్సహించే స్వభావములో నువ్వు ఉన్నావా, నీవు పరసంబంధమైన వ్యక్తివి కాకుండా ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఈ లోకములో కూరుకుపోతున్న స్థితిలోనికి వెళుతున్నావని దైవలోకం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు గుర్తుపెట్టుకో, వాటిని జయించగలిగిన స్థితి నీలో ఉంటే, వాటిని అధిగమించగలిగిన స్థితి నీలో ఉంటే, వాటిని దాటగలిగిన స్థితి నీలో ఉంటే, ఇదిగో నీ కొరకు నిర్ణయింపబడిన ఆ నిత్య సియోనులో నువ్వు చేరగలిగిన స్థితిలోనికి వెళుతూ ఉన్నావు. అంతేకాని లోకముతో మిశ్రితమైపోయి, లోకముతో కలిసిపోయి, లోకపు నీచులతో నీ యొక్క సాంగత్యము చేస్తూ వారి అసఖ్యమైన, అనైతికమైన, అపరిశుద్ధమైన వాటిల్లో నువ్వు కూడా పాలు పొందుతూ ఆ పాలు పొందే వ్యవహారాలను, సంఘాన్ని ప్రోత్సహిస్తూ, నీ స్నేహితులను, నీ సహవాసాన్ని నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావు అని అంటే ఎట్టి స్థితిలోనికి నువ్వు పోతున్నావో ఒక్కసారి ఆలోచించు. అసహించుకొనవలసిన దాని యందు అసహించుకోవాలి తప్ప అదేదో రమ్యము అని చెప్పి ఒంటికి పూసుకుని అందరి ముందు తిరగకూడదు. దాన్ని బట్టి బాధపడాల్సిన విషయం అనుకున్నప్పుడు దానిని అసహించుకోవాలి. దానిలో గొప్పనెత్తుకుంటే ఎలా కుదురుతుంది మనకి? కాబట్టి ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలపోస్తులు 1వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు, నీతిని ప్రేమించి
నీతిని ప్రేమించి దుష్టత్వమును ద్వేషించితివి. మనకు ప్రభువు వారే మార్గదర్శి అండి. ఆయన జీవితమే మనకు ప్రమాణికము. ఆయన జీవించిన విధానమే మనకు నడవవలసిన మార్గ నిర్దేశకముగా ఉంది. ఆయన నీతిని ప్రేమించారు, పాపిని ప్రేమించారు, పాపమును ద్వేషించారు. ఈరోజు పాపమును ప్రేమించి వ్యక్తులను దగ్గర చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాపాన్ని ప్రేమించి కాదు, వాడు పాపమును జయించలేకపోతున్న దాన్ని బట్టి వాడిని ప్రేమించి వాడి పాపము నుండి విడుదల కలగడానికి నీవు వాణిని దేవునిలో బలపరచడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాడి వలన కలిగే ప్రయోజనాలను బట్టి వాడి పాపాన్ని కూడా ఒప్పుకొని సర్లే సరిపెట్టుకోవాలే, సరిపెట్టుకుందాంలే. ఏం సరిపెట్టుకోవడానికి మనం ఉన్నాం? దేవుడు నియమించింది, నిలబెట్టింది మనల్ని దేని కొరకు? సరిపెట్టుకుని బ్రతకడానిక? పరిశుద్ధతను కాంక్షించి పరిశుద్ధతలో వర్ధిల్లడానికి మనల్ని దేవుడు నియమించాడా? రాజీ పడి బతికే బ్రతుకును క్రైస్తవ బ్రతుకుగా దేవుడు ఎంచలా. రాజీ పడి బ్రతకమని మనల్ని దేవుడు నియమించలా. అధిగమించి జయించి అవసరమైతే నువ్వు ఒంటరిగా మిగిలినప్పటికీ కూడా నువ్వు పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతలో దేవుడు నువ్వు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధతలో వర్ధిల్లవలసిన నీవు, పరిశుద్ధత యందు వర్ధిల్లవలసిన అనుభవములో ఉండవలసిన నీవు కేవలము మందిని పోగు చేసుకోవడానికి, జనమును పోగు చేసుకోవడానికి, వారి పాపాన్ని కూడా, పాపపు స్థితిని కూడా, పాపపు అనుభవాలను కూడా ఒప్పుకుని వాటిల్లో నువ్వు పాలు పొందితే ఏమిటి నీ పరిస్థితి? ఒకసారి ఆలోచించాలి కదా. ఒక సంఘటనను మీ ముందు పెడతాను. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో బర్న్హోఫర్ అనబడిన దైవజనుడు, అందరూ నాడు హిట్లర్ యొక్క సిద్ధాంతాలకు తలవొగ్గారు. అందరూ హిట్లర్ చెప్పిన ప్రతి వాటికి కూడా తలవొగ్గారు. యూదులను హింసించడంలో ఏవైతే మారణకాండను కలుగజేయించిన విషయాలు ఉన్నాయో ఆ అన్నిటిని గూర్చిన తీర్మానాలకు దేశము నాటి దేశములో ఉన్న దైవజనులు అందరూ కూడా మౌనులుగా ఉండి అలా ఆమోదం తెలిపారు. కానీ బర్న్హోఫర్ గారు ఒక్కరే ఎదిరించారు, మౌనముగా ఉండడాన్ని ఖండించారు. దుష్టత్వాన్ని ఎదిరించకపోవడం కూడా దుష్టత్వముతో ఏకీభవించడమే అని ఆయన ప్రతిఘటించారు. ఆయన తర్వాత ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా నిజము కోసము, నీతి కోసము నిలవబడిన వ్యక్తిగా ఆయన ఖ్యాతికి పొందాడు. ఒకసారి ఆలోచించినవి ఈరోజు ఏటిని ఆమోదయోగ్యముగా ముద్ర వేసి వాటినే అప్రూవ్ చేసేసి వాళ్ళతోనే సహవాసం చేసేస్తూ వారితోనే బ్రతికేస్తున్నావు నువ్వు. దైవలేఖనం చెప్తూ ఉంది కదా, విశ్వాసకి అవిశ్వాసితో పొత్తెక్కడిది, క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధం? నీకు లోకంతో ఏంటి పని? లోకములో ఉన్న వాటితో నీకేంటి పని? ఇంకా లోకాన్నే కాంక్షిస్తూ ఉంటే ఆత్మీయత ఎక్కడ ఉంది నీలో? లోకములో ఉన్న వాటితో వర్ధిల్లాలి అని అనుకుంటే ఆత్మీయతలో ఎక్కడ వర్ధిల్లుతున్నావు నువ్వు? ఈ 2 అనుభవాలు నీలో లేనప్పుడు ఎట్టి రీతిలో నువ్వు దేవునికి ఇష్టనిగా ప్రియునిగా బ్రతకగలుగుతావు? ఆ నిత్య సియోనులో ఆయన గుడారములో అతిథిగా ఉండగలిగిన అనుభవంలోనికి నువ్వు ఇప్పుడు వెళ్తావు. వెళ్ళాలన్న దేవుడు కోరుకుంటున్నాడు, పెట్టాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిర్ణయం తీసుకుని స్థిరముగా ఉండగలిగితే గనక దానిలో నిశ్చయముగా నా దేవుడు నిన్ను తన రాజ్యములో స్థానము కల్పించగలిగిన వాడై ఉన్నాడు. నీ కనుల ఎదుట నాశనపాత్రుడైన వాడు, నీచుడైన వాడు జరిగిస్తూ ఉన్న తన క్రియల్లో ఏ రోజు ఏకీభవించబాకు. ప్రతిఘటించు, దేవుని పక్షముగా నిలవబడు. నా దేవుని కార్యాలను నీ బ్రతుకులను చూడు. ప్రార్థన చేద్దామా? ఆశ్చర్యకరుడైన దైవమా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్పదైన నీ కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో
నీచులతో మేము ఏకీభవించుకోకుండా అసహ్యించుకొనగలిగిన కృపను కలుగ చేయండి. విలువ లేని దాని యందు మా కనులు నిలపక యుండునట్లుగా మీరు కృప దయచేయండి. వాటి మీద మా కనులు అయా స్తోత్రములు తండ్రి కేంద్రింపబడుకోకుండా ఉండునట్లుగా చేయమని అడుగుతూ ఉన్నాము. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారిలోని పాపమును మేము ద్వేషించగలగాలిగా అయా స్తోత్రములు తండ్రి, నీ ప్రేమను కనబరచడానికి నీ యొద్దకు వారిని చేర్చాలి తప్ప వారిలోకి మేము కలవకూడదు కదా. అట్టి అనుభవం ప్రతి బిడ్డలోనూ ఉంచండి. పరిశుద్ధతను కాపాడుకొనుటకు ప్రతి బిడ్డకు కావలసిన పురికొల్పు కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము నీ బిడ్డలు చేయించిన ప్రతి పని అందును ఆశీర్వాదము దీవెన వారికి తోడు చేయమని కోరుకుంటూ గనుడగు యేసు నామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుని నిత్య సన్నిధి మీ అందరితో కూడా తోడుగా ఉండును గాక.